హాయ్ ఫ్రెండ్స్, నేను రుద్రమోహన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో 44 నడుం 48 సీటు ఉన్న వారికి ప్యాంట్ ఏ విధంగా కట్ చేయాలి అన్న దాని గురించి ఈరోజు చూద్దాం. యాక్చువల్లీ 3 కట్స్ ఇచ్చారు మనకి. ఒక 75, ఒక 70, ఒక 60 సెంటీమీటర్లో 3 కట్స్. యాక్చువల్గా మాకు 2 కట్స్, 3 కట్స్, 4 కట్స్ అవైలబుల్ ఉంటాయి. కాబట్టి ప్యాంట్ ఏ విధంగా కట్ చేయాలి అన్నదాన్ని అయితే చూద్దాం. ముందు ఒక 70లో 2 ప్యాంట్లు తీస్తాం ఆపోజిట్లో, మిగిలిన 2 ముక్కలు బ్యాక్లు తీస్తాము. ఓకే ఫ్రెండ్స్, అది ఎలా కట్ చేయాలో చూద్దాం. ముందుగా మెజర్మెంట్స్ ఒకసారి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ముందుగా ప్యాంట్ యొక్క మెజర్మెంట్స్ ఒకసారి చూద్దాం. 37.5 ప్యాంట్ పొడుగు, 44 నడుం, 48 అంగుళాల సీటు, 28.5 ఒరిజినల్ టై, 31 లూజ్ టై. ఓకే, 2.5 లూజ్ మీద వెళ్తుంది. ఒక 1/2 ఇంచ్ లూజ్ పెరిగినా పర్వాలేదు, 2 డాట్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, మోకాలు 22.5. ఈ మోకాలు కూడా కొంచెం పెరగొచ్చు తగ్గొచ్చు, చూద్దాం. బాటం 17 అంగుళాలు, కిస్తా 28 అంగుళాలు. ఓకే ఫ్రెండ్స్, ఇది 2 డాట్స్ ప్యాంటు. ఇది ప్యాంటు యొక్క డ్రాయింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, సేమ్ ఇదే మెజర్మెంట్స్ వచ్చినాయి అనుకోండి, మీకు సేమ్ యాజ్ ఈజ్ కట్ చేసేయండి. యాక్చువల్లీ నేను క్రాస్ కటింగ్ అయితే చేయట్లేదు. ఈ సైజ్ ప్యాంట్కి 130 ఇస్తే క్రాస్ చేయాల్సి వస్తుంది, కానీ 2 కట్స్ ఇచ్చారు కాబట్టి నేను క్రాస్ కటింగ్ చేయట్లేదు, స్ట్రైట్ కటింగ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి యాక్చువల్గా 3 ముక్కలు ఇచ్చారు. 3 కట్స్ ప్యాంట్ ఇది. 3 కట్స్ ప్యాంటు యాక్చువల్గా కొంచెం భారీ పర్సనాలిటీస్ ఉన్న వాళ్ళకి ఇక్కడ కట్స్ అయితే ప్రిఫర్ చేస్తాం మేము. 2 కట్స్, 3 కట్స్, 4 కట్స్ ఉంటాయి మా ఇక్కడ క్లాస్ షోరూంలో. బట్టల కొట్లు అవైలబుల్ ఉంటాయి మాకు. మీకైతే ఉంటాయో లేదో తెలియదు మాకు. కొద్దిగా పెద్ద పర్సనాలిటీస్ వచ్చేసరికి కట్స్ ప్రిఫర్ చేస్తాం. కట్స్ అంటే కొంచెం ఎక్కువ వస్తుంది, జాయింట్లు పడకుండా కటింగ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది 3 కట్స్. ఒకటేమో 75 ఉంది, ఒకటేమో 78 ఉంది, పాయింట్లు ఒకటి ఉంది, 75 పాయింట్లు ఒకటి ఉంది. ఇది వచ్చి 67 పాయింట్లు ఉంది. ఓకే, ఇది కొంచెం పెద్దది కాబట్టి దీంట్లో ఒక దాంట్లో 2 పెన్సిల్ తీస్తాము ఆపోజిట్లో. ఈ రెండింటిలో బ్యాకులు చేద్దాం. ముందు ఈ ఫ్రంట్లో ఏ విధంగా తీసుకోవాలని దాని గురించి చూద్దాం. మీకు కట్స్ 3 కట్స్ వచ్చినాయి అనుకోండి, ఏ విధంగా తీసుకోండి. 4 కట్స్ వస్తే గొడవే లేదు, 2 బిట్లో ఫ్రంట్లు తీస్తాం, 2 బిట్లు బ్యాకులు తీస్తాము. 4 కట్స్ అయితే 6 మీటర్లు ఇస్తారు మాకు. 3 కట్స్ అనేసరికి ఈ విధంగా 70 అయితే 3 కట్స్ ఇస్తారు. ఫ్రెండ్స్, కట్స్ వచ్చినప్పుడు 2 కట్స్ కానీ 3 కట్స్ కానీ అడ్డంలో ప్యాంట్ కట్ చేసుకోవచ్చు. నిలువులో కట్ అవ్వవు, ఎందుకంటే 60 పాయింట్ 70 పాయింట్ నిలువులు కట్ అవ్వవు కదా, అడ్డంలో కట్ చేసుకోవాలి. ఓకే, అడ్డంలో కొన్ని క్లాతులు సాగిపోయే క్లాతులు ఉంటాయి, అవి అయితే ముందే మనం చెప్పాలి కస్టమర్కి. ఇది టెరిబుల్ ప్యాంట్లే కాబట్టి కొంచెం పర్వాలేదు. ఇది కూడా కొంతవరకు సాగుద్ది అడ్డం, అది చూసుకోవాలి ఒకసారి మనం. నిలువ ఎలా ఉంది, అడ్డం ఎలా ఉందో ఒకసారి చూసుకోవాలి. ఇది పర్వాలేదు, పెద్దగా డిఫరెన్స్ లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది క్లాత్ అనేది కౌంటర్కి సమానంగా పరుచుకోండి, దాని ద్వారా అనేది మార్కింగ్ కరెక్ట్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి ఈ బిట్స్ కట్స్ వచ్చినప్పుడు 3 కట్స్ కానీ 4 కట్స్ కానీ వచ్చినప్పుడు ఫుల్ క్రాసులు ఉంటాయి, గమనించండి. చూసారా ఎలా ఉన్నాయో క్రాసులు, అయితే ఎత్తుపల్లలో కట్సే అలా వస్తాయి. దీన్ని మనం క్రాసులు అయితే ఇలా ఎల్ స్కేల్ ఉంటుంది, ఎల్ స్కేల్తో అయితే దాన్ని కరెక్ట్ చేసుకోండి. ఓకే, సింగిల్ బిట్లో తీసేటప్పుడు మాత్రం ముందు ఒకసారి ఇది చూసుకోండి. మనకి మామూలుగా ప్యాంట్ పైన 30 అంగుళాలు ఉంటుంది కదా, ఇది ఎంత ఉందో చూసుకోండి ఒకసారి. ఓకే, 29 అంగుళాలు ఉంది అడ్డంగా, అంటే సెంటీమీటర్లు కదా అంగుళాల్లో, సరిపోద్ది. ఓకే, ఇది స్ట్రైట్ అనమాట. క్రాసులు తీసుకునే విధానం కంటిన్యూషన్ కింద వరకు ఇచ్చేయండి. ఇది అంచు, ఇది మనకి అంచు ఉంది కదా, అంచు అనుకుందాం. ఇక్కడ నుంచి మనం ప్యాంట్ అనేది మార్కింగ్ చేసుకుంటాము, దీన్ని బేస్ చేసుకుని. ఓకే,
సీట్కి మనం కొంచెం ఒక హాఫ్ ఇంచ్ కిందకి వేసుకోండి. ఓకే, మనకి పైకి షేప్లో ఇచ్చుకుంటాం కదా. ఓకే, ప్యాంటు పొడుగు 37.5 కాబట్టి 37.5 ఒక పావు ఇంచి అవిస్తే వేసుకుంటాం కదా మామూలు. ఒక పావు ఇంచి అవిస్తే వేసుకున్నాము. కింద బాటం అన్నది మనం మిషన్ కుట్టు వేస్తున్నాము, హ్యాండ్ వర్క్ ఇవ్వట్లేదు, మిషన్ కుట్టు వేస్తున్నాము. మిషన్ కుట్టు కోసం 1, 2, 2.5. ఓకే, పొడుగు కొన్న 2.5 అయితే ఇచ్చాను, 2.5 అయినా సరిపోద్ది. ఓకే, తర్వాత పిస్తా 28 అంగుళాలు, 28లో సగం 14. దీనికి ఎంత తగ్గించుకోవాలి, పిస్తాలో సగానికి ఎంత తగ్గించుకోవాలి అంటే సీటు బాగా టూ మచ్ ఉంది, 48 అంగుళాలు. ఈ సీట్ని బట్టి ఇక్కడ క్యాల్కులేషన్స్ అన్నీ మారుతాయి అని చెప్పాను మీకు చాలా వీడియోల్లో. ఈ బ్యాక్ రేసింగే పెరిగినాయి, ఫ్రంట్ ఫేసింగే పెరిగినాయి, ఇదంతా పిస్తాలో వస్తుంది కాబట్టి దీనికి యాక్చువల్గా ఒక 4 అంగుళాలు పైన తగ్గించుకునే ప్రయత్నం అయితే చేద్దాం. 4 అంగుళాలు పైనే 4.5, 4.5 వరకు తగ్గించుకోవాల్సి వస్తుంది. ఒక 4 పైన సుమారు 4.5 తగ్గించి చేస్తాను. అవసరమైతే కొంచెం మార్పులు చేసుకుందాం. ఓకే, పిస్తాలో సగం ఎంత 14 అంగుళాలు, 1, 2, 3, 4, 4.5 తగ్గిస్తున్నాను నేను. అంటే పావు తక్కువ 10కి వేస్తున్నాను. మనం దాన్ని బట్టి చూద్దాం మార్కింగ్ అన్నది. కరెక్ట్గా వస్తే మీరు కరెక్ట్గా చేయండి, లేదంటే ఒక పావు ఇంచు అటు ఇటు మార్కింగ్ జరిపి చేసుకుందాం. ఓకే, మోకాలు సుమారు 19 అంగుళాలు అంతే. భారీ సైజు ఉంది కానీ మోకాలు ఏం కిందకు ఉండదు, మోకాలు 19 అంగుళాలు చాలు. ఓకే, సేమ్ అదే మార్కింగ్ ఇక్కడ ఇచ్చేద్దాం. పావు తక్కువ 10, 19, సారీ కొంచెం టేబుల్ అడ్డు వచ్చింది. పావు తక్కువ 10, 19, పావు తక్కువ 38, 40.5. ఓకే, 2.5 ఎక్స్ట్రా. ఓకే, ఈ స్ట్రైట్ లైన్ ఇచ్చేస్తాం. ముందు ఇక్కడ ఫ్రంట్ తీసుకుంటాం, ఆపోజిట్లో మనం బ్యాక్ తీస్తాం కదా అదే టైపు ఇంకో ఫ్రంట్ తీస్తాం అనమాట. 2 ఫ్రంట్లో పక్క పక్కన తెగవు. ఓకే, అంటే సింగిల్ ఫ్రంట్ వేస్తాను నేను, గమనించండి ఫ్రెండ్స్. నేను ఫ్లోలో చెప్పేటప్పుడు కొంచెం క్యాలిక్యులేషన్స్ అనేవి తప్పు జరుగుతూ ఉంటాయి. మీరు నేను చెప్పే వాయిస్ని ఆధారంగా తీసుకోండి. ఓకే, నడుం 44 అంగుళాలు, సీటు 48. ఓకే, 48 అంగుళాలు. 48లో 24 భాగం చేస్తాం మనం, పీకిల్ ప్యాంటే కదా, 2 అంగుళాలు వస్తుంది. గమనించండి, 24 భాగం 2 అంగుళాలు వస్తుంది. ఓకే, అక్కడ నుంచి సీట్లో 4వ భాగం, సీట్ ఎంత 48, 4వ భాగం 12. అక్కడ నుంచి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెడతాం కదా, 1 ఇంచ్ పెట్టి చూడండి ఒకసారి. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెడితే 15 అంగుళాలు వచ్చింది కరెక్ట్గా. 31 మనకి టైలూజ్ అన్నది కావాలి, హాఫ్ ఇంచ్ తగ్గింది. క్యాల్కులేషన్ అయితే బాగానే వచ్చింది. ఆ హాఫ్ ఇంచ్ని బ్యాక్లో వేద్దాము. ఓకే, 15లో సెంటర్ పార్ట్ 7.5కు మార్క్ ఇచ్చాము. ఈ మార్క్ మనకి ఈ చివర హెచ్చు చూసుకోండి, ఇక్కడ నుంచి ఇది అంచు అనుకుంటే ఇక్కడ నుంచి ఖాయం చేసుకుందాం. సెంటరింగ్ అన్నది 7.5 వచ్చింది, అదే 7.5 ఇక్కడ ఇచ్చేద్దాం. బాటంకి 17 అంగుళాలు బాటం అంటే 4.5, 8.5. ఓకే, ఇప్పుడు మనం సెంటరింగ్ అనేది ఇచ్చేద్దాం. ప్యాంట్కి ఏం క్రాస్ కటింగ్ వేయట్లేదు, సెంటర్ కటింగ్ చేస్తున్నాను, గమనించండి. ఓకే, సెంటర్ మార్క్ ఇచ్చాం. మోకాలు మార్క్ ఇచ్చాం. మోకాలు ఎంత మనకి 22.5 ఇచ్చారు. 22.5 తీసాం మనం. కొంచెం మార్చుకోవాల్సి వస్తుందా, కరెక్ట్గా వచ్చేద్దా చూద్దాం. 22.5. ఓకే, 22.5 కరెక్ట్గా పెట్టేస్తాను. 22.5కి బాగానే వచ్చింది, 30 ఇంచ్ లోపలికి వచ్చింది, సరిపోతుంది. 22.5 అంటే 11.5. ఓకే, 5.5 ఒక పాయింట్ వచ్చింది. ఓకే,
ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా వేద్దాం. ఓకే, బాగానే ఉంది, మార్క్ పడేది. ఓకే, ఓకే, ఒకసారి కట్ చేసే ముందు స్కేల్ తోటి ఇలాగ అనుకోండి సమానంగా. ఓకే, సమానంగా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, పైన ఫిల్కిల్ ప్యాంటే మనకి ఇది. ఈ లైన్ ఏం క్రాస్ ఇవ్వక్కర్లేదు, సేమ్ మ్యాచ్ ఇచ్చేయండి. ఇక్కడ నుంచి ఖాయం చేసుకుంటాము. ఓకే, 5.5 ఉంది, సేమ్ 5.5 ఇచ్చేస్తుంది కదా, 5.5. ఓకే, తర్వాత పైన నడుము 44 అంగుళాలు. 44లో 4 వంతు 11 ప్లస్ 1 ఇంచ్ ఖర్చు ఉంటుంది కదా 12. అక్కడ నుంచి ఫిల్ఫిల్ కోసం ఒక 2 ఇచ్చుకోండి చాలు. ఓకే, పైన 2.5 మనం ఎక్కడ ఇచ్చిన బట్టినే ఆ పైన ఆటోమేటిక్గా షేప్ అనేది పడుతుంది. 2కి పడితే సరే, లేదా 2.5కి ఖాయం చేసుకోవచ్చు, లేదా ఇంకో 1.5 ఇంచ్ తగ్గినా పర్వాలేదు. ఓకే, నేను 2కే ఇచ్చాను, కరెక్ట్గా పడింది షేప్ స్కేలు. ఓకే, క్రాస్ పాకెట్ మార్క్ చేద్దాం. 2.5 ప్లస్ 7.5. ఓకే, మనం 2 అంగుళాలు ఇచ్చాక ఫిల్ కోసం ఫిల్కి 200 పెట్టేద్దాము. ఫస్ట్ ఫిల్ట్ అంగుళం, 2వ ఫిల్ట్ అంగుళం. ఒక పాయింట్ ఎక్స్ట్రానే పెడుతుంది. ఫస్ట్ ఫిల్ట్ ఒక పాయింట్ తగ్గినా పర్లేదు ఫ్రంట్. ఇంచున్నర గ్యాప్ ఫిల్ట్కి మయన్న 1 ఇంచ్ సెకండ్ ఫిల్ట్. ఓకే, ఫస్ట్ ఫిల్ట్ ఇంచు ఒక పాయింట్ పెట్టా, 2వ ఫిల్ట్ 1 ఇంచ్ పెట్టా. ఓకే, జస్ట్ ఒక పాయింట్ కిందకి పెట్టాను, ఇటు ఒక 1/4 ఇంచ్ పైకి రేజింగ్ ఇచ్చాను. ఓకే, స్కేల్ ఇలాగ వేసేయండి. కొంచెం ఇలాగా పిల్లల కోసం మనం మార్కింగ్ పిల్లల కోసం పెడతాము. ఓకే, ఫ్రంట్ డ్రాయింగ్ అనేది పూర్తయింది. ఇప్పుడు ఇక్కడ ఒక ఫ్రంట్ తీస్తాము, సెకండ్ ఫ్రంట్ ఇక్కడ తీస్తాము. ఓకే, సింగిల్ ఒక ఫ్రంటే తీస్తాం, ఇక్కడ 2వ ఫ్రంట్ ఇక్కడ తీస్తాం. సేమ్ మనం ఫ్రంట్ పక్కన బ్యాక్ ఎలా చేస్తాము, సేమ్ అదే ప్రాసెస్ అనమాట. ఓకే, ఫ్రంట్ తీసేయండి ఇలా. ఈ గుంట రావు కట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫ్రంట్ అనేది ఈ పక్కన తీసాం కదా, ఇప్పుడు ఇది లోపలికి, ఇది బయటికి. ఓకే, మనం ఫ్రంట్ల పక్కన బ్యాక్ తీసేటట్టు ఇలాగ వేసాం అనుకోండి, ఈ 2 కూడా ఉల్టా చేత పడుతుంది. ఓకే, అందుకని జస్ట్ దీన్ని ఆపోజిట్ చెప్పండి అలాగా. ఓకే, ఈ విధంగా ఆపోజిట్ వేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఆపోజిట్ వేయండి చక్కగా. ఓకే, క్లాత్ని ఆపోజిట్ తిప్పేసాం. చక్కగా కౌంటర్కి సమానంగా వేసుకోండి, కిందకి పక్క వేసుకుందాం. బ్యాక్ అనేది కనబడాలి కదా మనకి. ఓకే, ఇప్పుడు మనం ఈ విధంగా బ్యాక్ వేసుకుంటాం, ఈ విధంగా సెకండ్ ఫ్రంట్ వేసుకుంటాం. ఓకే, సెకండ్ ఫ్రంట్ ఈ విధంగా వేసుకుంటాము. కానీ ఇక్కడ కొంచెం ఈ క్రాసులు మనకు కరెక్ట్గా తీసుకుంటాం, అవగాహన కుదరదు. మ్యాక్సిమం మనం ఇటు పక్కన ఎందుకంటే మనం మార్క్ వేసాం కదా, క్రాసులు తీసుకుంటూ స్ట్రైట్ లైన్ వేసాం కదా కింద నుంచి. ఇక్కడ నుంచి 29, 30 వస్తే అటు కూడా మార్క్ పెట్టుకుని ఇటు నుంచి అటు కూడా లైన్ వేసేయండి. అప్పుడు ఇక్కడ కూడా లైన్ వచ్చేది. ఇంకా లైన్ వేయడం మర్చిపోయాను నేను. ఇటు కూడా లైన్ వచ్చేస్తే దీన్ని బట్టి మనం ఫ్రంట్ క్రాస్ పడకుండా చేసుకోవచ్చు. 3 కట్స్కి వచ్చి ఇదే కొంచెం రిస్క్ అయింది. అదే 4 కట్స్ అనుకోండి, 2 ఫ్రంట్లు తీస్తాం, దాంట్లో 2 బ్యాక్లు తీస్తాం, గొడవే లేదు. అందుకని ఇటు కూడా ఒకసారి స్ట్రైట్ లైన్ వేసుకోండి కింద వరకు కూడా. ఓకే,
కొంచెం క్రాస్ ఉజ్జాయింపు వేసేయచ్చు. నేనైతే కంటి చూపుతో వేసేస్తాను. మీకనేది కొంత అవగాహన ఉండదు కాబట్టి నేను ఈ విధంగా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ఉద్దేశం చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా క్రాస్ తీసుకోండి. ఓకే, ఓకే. ఎందుకంటే మనం ఫ్రంట్ల పక్కన బ్యాక్ తీసామనుకోండి, ఆ క్రాస్ అనేది ఆపోజిట్ చేస్తాం కాబట్టి కరెక్ట్గా సరిపోద్ది. ఇప్పుడు దీనికన్నది ఆ క్రాస్ అన్నది మనకి అంచనా తెలియక ఇది కరెక్ట్గా వేసామా లేదా, ఆ కట్ చేసిన అంచుని బట్టి తీయచ్చు. ఇది కూడా కరెక్ట్గా లేవు కదా, అందుకని ఆ విధంగా చేసుకున్నాం మనం. ఓకే, ఇప్పుడు దీనికి సమానంగా ఈ విధంగా పచ్చండి. ఓకే, స్ట్రైట్ ఉందా లేదా ఈ విధంగా చూసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడ చూసుకోండి. పావు తక్కువ 8, 9, పావు తక్కువ 9. ఫుల్ క్రాస్. ఓకే, స్ట్రైట్ చేసుకోండి. ఇది సెంటర్ కదా, 8.5 పాయింట్, పావు తక్కువ 9, ఇంకో పాయింట్ తేడా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మనం కిందకి వేసేసుకుందామా? ఇందాక నేను సగమే మార్క్ చేశాను, ఇది కిందకంటే జరిపేసుకుందాం. పైన ఏకంగా ముక్క మిగులుతుంది కదా, కంటిన్యూ కింద వరకు చేసేసుకోండి. ఈ లైన్ కింద వరకు, ఎందుకంటే పైన అంతా ముక్క వేస్ట్ అవుతుంది, కింద వరకు చేసుకుందాం. ఓకే, ఇది స్ట్రైట్. ఇదంతా క్రాస్ ఫ్రెండ్స్, కనబడిపోతుంది కంటికి కూడా ఎంత క్లాత్ అనేది క్రాస్ ఉందో. ఈ విధంగా క్రాసులు తీసుకోవాలంటే ఎల్ స్కేల్ ఉంటే కొద్దిగా ఫ్రీగా ఉంటుంది. లేకపోయినా ఎల్ స్కేల్ లేనప్పుడు క్రాస్ ఎలా తీసుకోవాలనే ఒక వీడియో మనం ఆల్రెడీ చేసాము. అదైతే కొంచెం టైం పడుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ అనేది కరెక్ట్గా మనకి ఎక్కడ దాకా అవసరం అవుతుందో చూసుకోండి. ఓకే, సరిపోతుంది, ఇక్కడ దాకా సరిపోతుంది. పైన అంతా ఏకంగా ఒకటే ముక్క మిగులుతుంది కదా, బోల్ మొక్క ఉండదు ఫ్రెండ్స్. మీకు ఒక మనిషికి నిక్కర కూడా అయిపోద్ది. ఓకే, ఓకే, ఒకసారి కొలుచుకుందామంట. ఇక్కడ నుంచి 6.5, 8.5 బాగా తేడా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు 8. ఓకే, 8 సరిపోయింది. పాయింట్ తేడా వచ్చింది కానీ అది కూడా కవర్ చేద్దాం. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా 2 ఫ్రేమ్లు తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాక్ వేసుకుందాం. 2 ఫ్రంట్లో జాగ్రత్తగా పక్కన పెట్టండి. ఉల్టా చేద్దాం ఉన్నా లేకపోయినా సరే కంపెనీ పేరుని బట్టి క్లాత్లు పంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా సమానంగా పట్టుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్ ఫ్రెండ్స్, ఇందాకలాగా క్రాస్ని తీసుకుంటూ సైడ్ ఒక లైన్ ఇచ్చుకోండి. ఎందుకంటే బ్యాక్ సమానంగా పడుతుంది కదా, చూసుకోవాలి కదా. ఓకే, ఓకే, పిచ్చిన ప్యాంట్కి ఇది బయటగా రావాల్సింది బ్యాక్. అప్పుడు పాయింట్ లోపలికి వెళ్తాం కదా, దాన్ని బట్టి మామూలుగా రఫ్గా ఇలా పట్టుకున్న తర్వాత కొలవండి ఒకసారి. పావు తక్కువ 8 బాటంగా నుంచి
8.5 హాఫ్ ఇంచి అన్నది క్రాస్ వచ్చింది. కొంచెం కరెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఒక్కొక్క ప్యాంటు తప్పదు, ఒక్కొక్క ప్యాంట్కి టైం కేటాయించాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, 8.5 సరిపోయింది ఫ్రెండ్స్. ఓకే, కొంచెం పిగిలి బ్యాటింగ్ కొంచెం పాయింట్స్ లోపలికి వస్తాం కదా, అంతే. పాయింట్స్ లోపలికి వచ్చిన దాని నుంచి నడువులో 4వ భాగం 11 ఇంచున్నర ఎక్స్ట్రా. ఇక్కడి నుంచి మీరు క్యాల్కులేషన్ చేయండి, సుమారు 3 అంగుళాలు వస్తుంది. మన సీట్లో 16వ భాగం పెట్టేయండి, 3 అంగుళాలు అంటే 3 పాయింట్ ఎంత వస్తే అంతే పెట్టండి మీరు. ఓకే, కొంచెం డౌన్ మార్క్ ఇస్తాము కిస్తా కాడ మాత్రం. ఇది స్ట్రైట్ మార్కే, ఇది స్ట్రైట్ మార్కే. ఇంచున్నర మోకాల వరకు ఇంచున్నరే. ఓకే, ఇక్కడ మనం టైలు సెట్ చేద్దాం. ఇంచున్నర మినాయించండి. ఈ కిస్తా కన్నా ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఇంచున్నర మినాయించండి 4 ఖర్చుల కోసం. ఓకే, సైడ్కి పైకి వెళ్ళకుండా కిందకే రండి. దీనికి సమానంగా 13.5 వచ్చింది, ఒక పాయింట్ 13.5 పాయింట్ వచ్చింది. మనకి ఎంత కావాలి? 31 కదా, 31 ఇక్కడ పెట్టండి. 13.5 పాయింట్ ఇక్కడ పెట్టండి మార్కింగ్. టైలూస్ అన్నది సెట్ అయిపోయింది. ఓకే, ఓకే. కొంచెం పెద్ద ప్యాంట్లు ఖర్చు ఉంచుకుంటాం కదా, మామూలే. లోపలికి వచ్చాం కదా, జస్ట్ పాకెట్ కాడికి కలిపేసుకోమని చెప్తాను కదా నేను, కలిపేసుకో. ఓకే, ఈ సీట్ మార్క్ అనేది కంటిన్యూస్ ఇచ్చుకోండి. సీట్ డ్రాయింగ్ వేస్తే పూర్తయినట్టే. సీట్ 48, 4 12 48, 1 ఇంచ్ ఎక్స్ట్రా పెడతాం కదా, 13. ఓకే, ఓకే. బ్యాక్ పాకెట్ 3.5 డౌను. సుమారు ఈ పక్క నుంచి 2.5 పైనే పెట్టచ్చు, 2.5 పెట్టుకోండి చాలు. 5.5 పాకెట్, 2.5 పాయింట్ సెంట్. ఓకే, దాని మార్కింగ్ చెరిగిపోయింది కదా. ఓకే ఫ్రెండ్స్, కిస్తా కొలుద్దాం. కిస్తా కొంచెం మార్పులు చేర్పులు చేసుకోవాల్సి వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. ఇంచున్నర మినాయించి కొలుద్దాం. 11.5 27.5 27.5 వచ్చింది ఫ్రెండ్స్. మనకి 28 రావాలి కదా కిస్తా. ఓకే, 28 రావాలి. ఒక హాఫ్ ఇంచుకి ఇస్తా తగ్గింది. ఇది అడ్డం ప్యాంట్ కాబట్టి హాఫ్ ఇంచి సాగిపోతుంది, నాకు తెలిసి హాఫ్ ఇంచి అన్నది సాగిపోతుంది. ఇంచు కట్ చేసేయచ్చు, లేదు అంటే మీరు ఇదే ప్యాంట్ అడ్డంలో కట్ చేయకుండా మామూలుగా కట్ చేశారు అనుకోండి, జస్ట్ ఒక్క పాయింట్ కింద నుంచి మళ్ళీ తిప్పండి. ఏం లేదు, దీన్ని ఇలాంటి జరిగిపోతుంది కదా. ఓకే, కిందకి ఒక్క పాయింట్ నేను వేసి చూపిస్తున్నాను మీకు. ఓకే,
ఓకే, బ్యాక్ కూడా అంతే. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి కొడుద్దాం. కొంచెం ఒక పాయింట్ డౌన్ చేసాం కదా, పాయింట్ డౌన్ చేస్తే ఆఫీస్కి వచ్చేయచ్చు. కొడుద్దాం, ఇంచున్నర మేనేజ్ కొడుతాము. 11.5 మీద ఒక్క పాయింట్ వచ్చింది. పావు తక్కువ 28. ఓకే ఫ్రెండ్స్, పావు తక్కువ 28. కట్ చేసేయచ్చు, పావు ఇంచి తగ్గింది, కట్ చేసేయచ్చు. ఆ పావు ఇంచి కూడా ఎందుకు తగ్గింది అంటే ఒకసారి చూద్దాం. 3 బ్యాక్. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేద్దాం అంతా. 31. ఓకే, ఫేసింగ్ ఓకే, బ్యాక్ రేసింగ్ కూడా ఓకే. ఇది 3 అంగుళాలు రావాలి సుమారు. ఓకే, ఇక్కడ తప్పేసింది. ఇక్కడ మనకి బెడ్స్ కొట్టింది. మనం పొరపాటున ఫ్లోలో కింద నుంచి పెట్టేసాను 3 అంగుళాలు, ఈ పై నుంచి పెట్టుకోవాలి 3 అంగుళాలు. ఓకే, ఇప్పుడు మనకి క్యాల్కులేషన్స్ అనేవి కరెక్ట్గా రాలేదు అంటే ఎక్కడ పొరపాటు జరిగిందో ఒకసారి చెక్ చేసుకోవాలి మనం. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సరిపోద్ది. పర్ఫెక్ట్, ఇప్పుడు సరిపోద్ది. ఆ పావించి అనేది కరెక్ట్ సరిపోయింది. ఓకే, ప్యాంట్ కనబడుతున్న డ్రాయింగ్ కొంచెం భారీ సైజ్ ప్యాంట్ కదా, కనబడుతుంది. ఓకే, కరెక్ట్గా 28. ఇలాంటి అడ్డం ప్యాంట్కి కరెక్ట్గా 28కి ఇస్తాకి 28 రాకూడదు సార్. ఒక ఆఫీస్కి తగ్గితేనే మంచిది. అందుకని నేను కొంచెం పైకే కట్ చేస్తాను, ఒక పాయింట్ పైకే కట్ చేశాను. ఇస్తాను సాగిపోతే కట్ రాసి. ఫ్రెండ్స్, ఎంత ముక్క మిగిలింది చూసారా, ఎంత ముక్క మిగిలిందో. అడ్డం ముక్కలు ఎంత మిగిలినాయో. ఇది ఒక నిక్కర అయిపోయి ప్యాంటుకి పాకెటింగ్ కూడా వచ్చేది. కానీ ఇంత మందపాటి ప్యాంటు పాకెటింగ్, ఫుల్ పాకెటింగ్ వేయకూడదు. హాఫ్ పాకెటింగ్ మెయిన్ పార్ట్లు వేసుకుని అడుగు పార్ట్లు అవతలైతే షర్టింగ్ వేసుకుంటే బాగుంటుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ మార్కింగ్ పెట్టండి. ఓకే, సుమారు 2 పాయింట్ ఇస్తాం మార్కింగ్. ఓకే, కటింగ్ అనేది పూర్తయింది. ఫ్రెండ్స్, మన వీడియో కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన జూనియర్స్ అందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే, జై హింద్.